నేను ఇప్పుడు ఒక ముచ్చట చెప్తా, జరంతా సీరియస్గా వినుండ్రి. మీరు ఎప్పుడైనా బయటికి పోయి ఏదైనా కొనేటప్పుడైనా తినేటప్పుడైనా కొంచెం చూసి ఆగి మరి కొనుండ్రి, ఓకేనా? సిట్టమేంది గీయాల గింత సీరియస్గా చెప్తుంది అనుకుంటున్నారా? అంతే, ఈ ముచ్చట చూడుండ్రి. నేనెందుకుగా ముచ్చట చెప్తానో మీకే అర్థమవుతుంది. చలో. తినేటోళ్ళకి ఏమైతే మాకైతే పైసలు వచ్చినాయా రాలేదు అన్నట్టే ఉంది సిటీలో ఉన్న వ్యాపారం చేసేటోళ్ళం ముచ్చట. అవునోళ్ళ కడుపు ఖాళీగా ఉందని ఏది పడితే అది తింటే తర్వాత మస్తు తిప్పలు పడాల్సి వస్తుంది. చూసుకోరి మళ్ళా. అందుకే తినే ముందు ఆలోచన చేయండి జరంతా. ఎందుకంటే చేతులు గాలినాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం చెప్పుర్రి కదా. అసలు ముచ్చట ఏంటంటే హైదరాబాద్ లో ఇంకా రంగారెడ్డి జిల్లాలల్లా కొంతమంది వ్యాపారం చేసేటోళ్ళు ఇంట్లో వాడుకునే దగ్గర నుంచి మొదలు పెడితే తినేదానికి అన్ని వస్తువులను కల్తీ చేస్తున్నారంట. ఉత్త చేసుడు కాదు, గట్ల చేసి వాటిని కిరాణా షాపానాలకు, హోల్సేల్ షాపులకి, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు అగ్వక అమ్ముతున్నారంట. అంతేకాదు, ఆ వస్తువులన్నీ కొన్ని ఎక్స్పైరీ డేట్ అయిపోయిన సుత ఇంకా కొన్ని వాటిని తక్కువ రేట్లు పెట్టి అమ్ముతున్నారంట. జనాలను మస్తు మోసం చేస్తున్నారంట. అయితే ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా తినే దగ్గర కల్తీ, కొనే వస్తువులు కల్తీ, అన్ని వస్తువులు గిదే ముచ్చట బాగా వినబడేసరికి పోలీస్ అన్నలు పోయి చాలా హోటళ్లలో సిటీ అవతలున్న కొన్ని గోదాములలో చెకింగ్ చేసిరంట. ఇగో గట్లా చేస్తే గిట్లా అన్ని కల్తీ వస్తువులు డేట్ అయిపోయిన సరుకులు దొరికినాయంట. ఎమ్మటేగా వీటిని అన్నిటిని సీజ్ చేసి నలుగురిని పట్టుకొని అరెస్ట్ చేసిరంట పోలీస్ సార్లు. అందుకే ఏదైనా కొనేటప్పుడు జరంతా చూసి కొనుర్రి. లేకపోతే ఒక్కసారి దవాఖానలో పడ్డామా ఆరోగ్యం కోసం తర్వాత ఆస్తులు అమ్మినా తేలేం, గుర్తించుకోండి. ముందే చెప్తున్నాం అలా.